హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఆకాష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆకాష్ బ్లాగ్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు ఏంటంటే మా మమ్మీ ఇడ్లీ ఉప్మా చేస్తుంది. సో ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చులు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం పల్లీలు, కొంచెం తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర తీసుకున్నాం. సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కొంచెం సిమ్లో కాకుండా కొంచెం తగ్గించుకొని పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే వేసుకున్నాక క్రాష్ చేస్తుంది. సో సైడ్కి అయితే పెట్టేసుకున్నాం. ఆయిల్ ఇప్పుడే హీట్ ఎక్కింది. సో ఫస్ట్ అయితే మా మమ్మీ పల్లీలు, తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసేసుకొని కలుపుకుంటుంది వేగేదాకా. సో కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టు అనిపించింది, అందుకని 1/2 స్పూన్ తీసేసాం. సో 1.5 స్పూన్ మాత్రమే వేసుకోండి. మీరు మాత్రం అలా తప్పు చేయకండి ఎప్పుడు. సో ఇప్పుడైతే పచ్చిమిర్చిలు వేసుకుంటుంది. 2 పచ్చిమిర్చిలు, 1 ఉల్లిపాయ వేసుకొని కలుపుతుంది. బాగా కలర్ వచ్చేదాకా, బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకోండి. బాగా లైట్ గోల్డెన్ వరకు వచ్చిన తర్వాత బాగా వేపుకోండి. ఒక 30 సెకండ్స్ ఆగి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. లైట్ గోల్డెన్ కలర్ దాకా వచ్చే వరకు ఆగి కరివేపాకు వేసుకొని, కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మిక్స్ అయ్యేదాకా. సో కరివేపాకు తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. 1 టీ స్పూన్ వేసుకుందాం. చిటికెడు అంతా వేసుకుందాం. చిటికెడు వేసుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ వేసుకుందాం. చిటికెడు అంతా సేమ్. మళ్ళీ కలిపేసుకున్న తర్వాత కలిపేసుకుందాం. మళ్ళీ తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది చూడండి. సో ఇడ్లీలు అయితే వేసేసుకుందాం. మనం ఇడ్లీలు వేసుకొని కలిపేసుకుందాం. ఆల్రెడీ సాల్ట్ కొంచెం వేసాం కదా, ఇంకా సరిపోతే ఇడ్లీకి సరిపడంత సాల్ట్ వేసుకోండి. మళ్ళీ మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అయ్యేంత వరకు మీరు బాగా మిక్స్ చేసుకోండి.
సో మనం వేసినప్పుడు ముద్దలుగా ఉంది కదా, అది మనం కొంచెం హైలో పెట్టుకొని విడివిడిగా చేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ఒకసారి సాల్ట్ మంచిగా సాల్ట్ ఒకసారి సరిపోతే ఒకసారి చూసుకొని మీకు సరిపడంత వేసుకోండి. సో ఇట్లా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆపేసుకోండి. చూసుకున్నాక వేసుకొని సరిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇంకా లైట్ చేయండి. ఇంకా ఈ వీడియో చివరి వరకు చూశారనుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతో అంత నాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను. అంటిల్ దెన్ బై బాయ్. సో నాకు 83 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో త్వరలోనే నాకు 100 సబ్స్క్రైబర్స్ తెప్పిస్తాను అనుకుంటున్నాను. సో మీకు 83 నేను అనుకున్న దానికన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో మరిన్ని వీడియోస్ కోసం ఆమె ఆకాష్ బ్లాగ్స్.